మనవని కొట్టింది ఇడే. నువ్వే నా మామని కొట్టింది? అవును, కొట్టాను. కొడితే ఇలా తీసుకొచ్చేస్తారా? కావాలంటే పోలీసులు కాబట్టి చెప్పుకోండి, అంతేగాని ఇదేంటి ఒంటి మీద దప్పడిందో మీ అందరూ కోర్టుకే. నేను వెళ్తున్నా. మీరంతా వెళ్ళిపోండి రా. కూకొక ఏడకపోతాడు, కూర్చో. ఏందయ్యా పిల్లలన్న తర్వాత కొట్టుకోరా ఏంది? చిన్నప్పుడు తగులాటుకు నువ్వు పోలేదా, నేను పోలేదా? పిల్లలు కూడు తిన్నారా లేదా అని అడిగావా? తీసుకో. అయ్యా నువ్వు వస్తున్నావని మీ అయ్య ఆటకెళ్ళి చేపలు తెచ్చినాడు. చేపలు కూరంటే మా ఓడికి అంతెట్టువో. అయ్యా నువ్వేనా మా కన్నబాబుని కొట్టింది? మంచి పని చేసావులే అయ్యా. చదువు కోసమని పట్టణానికి వెళ్ళి 5 ఏళ్ళు అయ్యింది. సంవత్సరానికి ఓ బాలు వస్తాడు. నీ మూలంగా నా బిడ్డను చూసుకున్నాను. కొట్టావులే. అతను పాలు కొట్టాడు, నువ్వు అప్పుడే మాటలు 4 సార్లు కొట్టావు. బాబు కొడితే ఆడి ముఖం మీద కొట్టు, ఆడి కడుపు మీద కొట్టకయ్యా. ఆడి కడుపులో లివర్కి ఏదో జబ్బు చేసిందంటయ్యా. హేమోక్రోమాటోసిస్, పార్షియల్ డ్యామేజ్ ఆఫ్ లివర్. తగ్గిపోతులే. మీకు నా మీద కోపం లేదా? నన్ను కొట్టడానికి కదా తీసుకొచ్చింది. మావాడు ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే నువ్వు కోపం పెంచుకుని ఉంటావు. ఆడి ముఖం మీద గాయం మానేలోపు నీ కోపం తగ్గిపోవాలయ్యా. మేము చదువులేనోళ్ళం బాబు, మాలో మేము పగలిట్టా పెంచుకుంటూ పోతాం. మీరు చదువుకున్నోళ్ళయ్యా, అందుకే మీలో పగలు పెరగకూడదని నేనిట్ట చేసిన. బాబు గారు ఏదో చేశారని ఆయన మీద నువ్వు కోపం పెంచుకోకు. అబ్బా అట్లాంటిదేం లేదయ్యా, అతనంటే నాకు ఎప్పుడు ఇష్టమే. ఏ అయ్యా మా కూడు నచ్చలేదా? లేదండి, బాగుంది. తిని అయ్యో ఉండయ్యా, మంచులు తాగు. బాబు నా కొడుకు ఏడాదికోసారి ఇంటికొస్తేనే ఆడి కడుపు నిండా కూడెట్టానికి పక్కింటికెళ్ళి గింజలు అరవడగాలి బాబు. అందుకే ఆడు హాస్టల్లో ఉంటూ అటు కూడు గడిచిపోద్దని ఇటు చదువు సాగుద్దని పై ఊళ్ళో 5 ఏళ్ల నుంచి ఉంటున్నాడు. బాబు 5 ఏళ్ల నుంచి నా కొడుకు ఎవరితోనూ గొడవ పడలేదు బాబు. ఆడితో కొట్లాట పెట్టుకోక బాబు, ఆడి బతుకు నాశనం అయిపోద్ది. కొత్త బాబు పీజే, అమ్మ నన్ను ఉండిపోమంటుంది. నువ్వు హాస్టల్లో తినడానికి నేను దారిలో చీకటి పడుతుంది. ఇలా అంతరం ఉంచే. జాగ్రత్త. సారీరా. మనలో మనకి సారీలేంటి పీజే. పీజే చీకటి పడకుండానే హాస్టల్కి వెళ్ళిపో. ఎంజాయ్. ఎవరు? సారీ. అసలు ఎలా పడ్డావు పీజే? దెయ్యం కనపడింది. భయపడి పడ్డావా? పారిపోతున్న దెయ్యాన్ని పట్టుకుందామని ట్రై చేసి పడ్డాను. తెలుసు, మీరు నమ్మరని నాకు తెలుసు. సరే సరే సరే, ఈ టాబ్లెట్ వేసుకొని టీ తాగు, తగ్గిపోద్ది. నేను లోకల్ టాబ్లెట్స్ వేసుకోనరా. మరీ అంత ప్రేమను పెంచుకోకండి. 10 రోజుల్లో పరీక్షల్లో ఫెయిల్ అయి తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోయే రకం అది. నేను పాస్ అయి తీరతాను. పాస్ అయి తీరుతాడు. నేను డిసైడ్ అయిపోయాను. నేను ఎలాగైనా ఈ ఎగ్జామ్ పాస్ అయి తీరాలి. అవుతావురా, అవుతావు. ఎలారా? ఎలాగా? ప్రతిపక్షం అడగాల్సిన ప్రశ్న అధికార పక్షం అడిగినట్టు. అయినా సిటీలో ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యొచ్చు కదా పీజే. అప్పుడు డబ్బులు ఇచ్చి కొన్నాను. పేపర్నా? కాదు, మార్కులేసేవాడిని. అప్పుడే 3 నెలలు అయిపోయినాయి, ఏం చదవలేదు. ఈ గండం ఎలా రా గడిచేది? పెచ్చు పగిలింది. థర్మల్ మూమెంట్స్ ఇన్ కాంపోనెంట్స్. చాలా కాలంగా ఎండకి వ్యాకోచించిన కణాలు వానకి సంకోచించి పగుళ్లుగా ఏర్పడి. ఐడియా.
నేను రాత్రికి ఇక్కడే స్టడీ అవర్ లో కూర్చుంటా. కన్నబాబు తన టెక్నాలజీ వాడి ఇంతకంటే పెద్ద పెచ్చుడి నా చేతి మీద పడేలా చేస్తాడు. దాంతో నా చేతికి దెబ్బ తగలటం, నేను ఎగ్జామ్ రాయలేకపోవడం, నా బదులు ఎవరో ఒకళ్ళు కన్నబాబు రాయటం, మనం పాస్ అయిపోవటం అంతా జరిగిపోతుంది. అప్పుడు చేతులు పోతాయిగా. అరే నీకు టైమింగ్ అంటే బేసిక్ గా ఐడియా లేదనుకుంటా. నేను చేతులు పెడతా, కానీ అది పడే టైంకి చేతులు తీసేస్తా. అది టైమింగ్ అంటే. మళ్ళీ ఇదే టైమింగ్ లో పడుతుందంటావా? మళ్ళీ ఎందుకురా, ఇప్పుడు పడిందిగా. అనుకున్నదొక్కటి. వీడిదంతా ప్లాన్ అనుకుంటున్నాడు. అమ్మో రాజన్న, ఏంటి? చూడండి సార్, మీ డబ్బా కాలేజ్ నా జీవితాన్ని చేతుల్ని నాశనం చేసింది. ఏమైంది? కష్టపడి చదివాను సార్, పాస్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. ఇంకా పాఠాలన్నీ నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. అయినా ఏం లాభం? నాకు న్యాయం జరగాలి, లేకపోతే మరణ నిరాహార దీక్షే. అంటే భోజనం చేయకుండా చచ్చిపోతావు అనమాట. ఆ విషయం ముందే చెప్పాలి, మరి దీని ఏమనాలి? సత్యాగ్రహం. సత్యాగ్రహం చేస్తాం. ఇంత క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నా బదులు ఎవరో ఒకళ్ళు ఎగ్జామ్ రాస్తారు అని చెప్పింది నేను అనుకోండి, లేకపోతే సత్యాగ్రహమే. ఎవరు రాస్తారు? ఏ యాదవ రాసినా పాస్ అయిపోతాను. మేమా? మీ గురించి కాదురా, కన్నబాబు ఈసారి నువ్వు రాసేరా, అటు రాస్తాడు. ఓకే, కమిటీని అడిగి చెప్తాను. శ్రీకృష్ణ కమిటీయా? నువ్వేంట్రా ఇందండి ఓ పక్క నుంచి పొడిచేస్తున్నావు? ఇడెవడో శరత్చంద్ర అంట, నాతో ఎడ్డంట, నీతో ఎడుతారంట. పెట్టు పట్టు. నీ మోహన్. ఏమయ్యా శరత్ చంద్ర, మళ్ళీ షరతులా? కరెక్ట్ గా గెస్ట్ చేసావమ్మా. నువ్వు కాలేజీలో చేరిన 3 నెలలకి మరో షరతులతో కూడిన సీల్డ్ కవర్ ని ఓపెన్ చేయమన్నారమ్మా మీ తాతగారు. ఇది నువ్వు నాకు చెప్పానమ్మా, మర్చిపోయి ఉంటావు. నువ్వు నాకు ఆస్తి దక్కకుండా నాటకాలు ఆడుతున్నావు అని అర్థమైపోయిందిరా. నేను చంపేస్తాను రా. షటప్ అమ్మా. ఇప్పుడు చెప్పమంటావా, ఫోన్ పెట్టేమంటావా? చెప్పు. ఏంట్రా అవి? ఈసారి క్షమిస్తున్నానమ్మా. ఈ రోజు నుంచి నువ్వు కాలేజీలో ఎవరి మీద చేతులెత్తడానికి వీల్లేదు. ఎలాగో ఎత్తే పరిస్థితిలో లేను. రెండోదేంటో 7. నువ్వు కాలేజీలో చదివే 3 సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరం స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవ్వాలమ్మా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? యూనియన్ ప్రెసిడెంట్. కమిటీ నీ రిక్వెస్ట్ ని పరిశీలించి ఒప్పుకుంది, కానీ నీ ఎగ్జామ్ రాసే అభ్యర్థిని మాత్రం మేం నిర్ణయించాం. ఓకే, ఎవరు? అమ్మా సింధు. మాస్టర్ సింధు తనే నీ ఎగ్జామ్ రాస్తుంది. రాయత్ సార్. రాస్తుంది, తనే రాస్తుంది. స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవటం, సింధు ఎగ్జామ్ రాయటం. ఆ ఫోన్లో ఉన్న ముసలోడి ఫోటో తీసి ముందు పెట్టు. తాత తీసావుగా నా తాట. ఏంటది? బెల్. ఓ ఇంటర్వెల్ అన్నమాట. అయినాక చెప్తాను. దేవుళ్ళమ్మ, ప్రవీణ్కి వాళ్ళ ఎగ్జామ్. వాడు బాధ్యత తెలియనాడు. వాడికి ఏ పని చేయడం చేత కాదు. పొట్టకొస్తే అక్షర ముక్కలేదు తల్లి. తాగుడు అమ్మాయిలు తప్ప వాడికి ఏం తెలియదు స్వామి. తిరుగుతాడు. ఆడొక ఎదవ దద్దమ్మ. ఆడికి అసలు వాడిని మేము తిట్టట్లేదురా, వాడి గురించి చెప్పుకుంటున్నాం. దేవుడా, వీని మాటలేం పట్టించుకో. మేము కష్టాలు పేదరికంలోనే పెరిగాం. వాడు డబ్బుతో పెరిగాడు, అది లేకపోతే బతకలేడు. నువ్వే సింధు మనసు మార్చి వీడి బదులు ఆ అమ్మాయి పరీక్ష రాసేటట్టు చేయమ్మా. వాడి చేత మాత్రం రాయించద్దు స్వామి. వాడు రాస్తే చిల్లి గవ్వ కూడా రాదు స్వామి. వాడు పాస్ అవడమే మా అందరి కోరిక స్వామి. ఏంటి పీజే అలా చూస్తున్నావు? కొన్ని లక్షలు ఖర్చు పెడితే కొంతమంది నా ఫ్రెండ్స్ కాదని తెలుసుకున్నా. వాళ్ళకి మీకు తేడా ఏంటని ఆలోచిస్తున్నా. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం తెలుగు. ఇట్స్ టైం ఫర్ ఎగ్జామ్. అబ్బా, బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు పాస్ అవ్వాలా? పాస్ అయిపో. గెలవాలి.
రాజన్ బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నట్టుగా ఉంది. లేదు సార్, ఎగ్జామ్ కి. అలాంటిదే ఇరగదిద్దాం రా అన్న. ఇటు ఎగ్జామినేషన్ హాల్ ఇటు. ఈడ గజనీ మహమ్మద్ చేస్తూనే ఉన్నాడు దండయాత్ర. తెలుగు చచ్చిపోతుందని అందరూ అనుకుంటున్నారు. అదే పోతే నేను కాదు, ఈ తెలుగు బంధువులందరూ ఎక్కడ పోతారో చూడాలి. తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే దానికంటే ఒక్కరోజు ముందు నేనే చచ్చిపోతాను. పక్క రాష్ట్రాల వారు భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు. తెలుగు అంటే 35 మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవటం కాదురా. అది మనం అమ్మతో మన బాధల్ని ఆనందాల్ని పంచుకునే వారధి.